ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారా? ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. చాలా అద్భుతకరంగా దేవుడు మనలందరినీ నడిపిస్తూ ఉన్నారు. ఎన్నో విషయాలు నేర్చుకుంటున్నాం. సమాధానం, సంతోషం, నెమ్మది మన జీవితాల్లో మనం చూడగలుగుతున్నామండి. ఎంతటి దీవెనకరమైన మాటలు ప్రతిరోజు మనం ధ్యానిస్తూ ఉన్నాం కదా. అంతే, ఉదయం లేవగానే మొదటిగా దేవుని మాటలు వినడం, ధ్యానించడం నిజంగా మన జీవితాలు అద్భుతకరంగా మనం జీవితాలు మార్చబడడం మనం చూస్తూ ఉన్నాం. దేవుని సహాయం మనతో ఉంటే చాలండి. ఆయన నిజంగా మనల్ని ఉన్నతమైన స్థితిలో నడిపించే దేవుడై ఉన్నారు. ప్రతి విషయంలో దేవుడు మనకు తోడై ఉండే దేవుడై ఉన్నారు. మరి ప్రతిరోజు లాగానే ఈ ఉదయం కూడా దేవుని మాటల్ని అందరం కలిసి ధ్యానిద్దాము. ప్రత్యేకంగా మరి ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మరి మనందరితో మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటలు సామెతల గ్రంథము 28వ అధ్యాయము 20వ వచనం. నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగును. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అద్భుతకరమైన మాటలు కదండి. నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగుతాయి. చూడండి, నమ్మకమైన జీవితాలతో మనం ఉన్నప్పుడు మన జీవితాలు అద్భుతకరంగా ఉంటాయండి. మరి ఈ రోజులలో మనం చూస్తున్నట్లయితే మనుషుల మధ్యలో నమ్మకం లేకుండా పోతుంది. ప్రాముఖ్యంగా దేవుని విషయంలో నమ్మకమైన వారిగా లేకుండా పోతూ ఉన్నారు. ప్రతి దాంట్లో నమ్మకమైన జీవితమే దేవుడు చూస్తున్న దేవుడై ఉన్నారండి. ఎదుగోండి, మనము ప్రతిఫలం ఎప్పుడు పొందుకుంటామంటే దేవుని దగ్గర నుంచి. మన జీవితాలలో మనం ఉంటున్న విధానాలను బట్టి మనము ప్రతిఫలాలు పొందుకొని మరి మనము ఉన్నతమైన స్థితిలో ఉండగలుగుతూ ఉంటాం. చూడండి, ప్రతి దాంట్లో నమ్మకమైన వారిగా లేకుండా పోతూ మరి మన జీవితాలు ఉండడం మనం ఇప్పటికే చాలా విషయాల్లో చూస్తూ ఉన్నాం. ఇదిగోండి, మనం ఏమి చేసినా నమ్మకమైన వారిగా ఉండాలి. మనం ఎక్కడున్నా, అది ఆఫీస్లో కానీ, మరి మనం చేస్తున్న పనులలో కానీ, ఇంటిలో కానీ, బయట సమాజంలో కానీ, దేవునితో కానీ, మరి ప్రతి దాంట్లో నమ్మకమైన వారిగా ఉంటే దేవుడు మనల్ని హెచ్చించే దేవుడై ఉన్నారు. ఎదిగో, మన జీవితాలు యథార్థకరమైన జీవితాలుగా ఉండాలండి. చాలా మంది జీవితాలు ఎలా ఉంటాయంటే చూడడానికి మాత్రమే అద్భుతకరమైన జీవితాలుగా ఉంటూ ఉంటాయి. కానీ లోపల చాలా మంది జీవితాలు ఎలా ఉన్నాయంటే అసలు నమ్మకము లేని వారిగా ఉంటూ ఉంటారు. ప్రతి విషయంలో పొరపాట్లు చేస్తూ, ప్రతి విషయంలో ఆ పొరపాట్ల వల్ల దేవుని ఆయాసపరుస్తూ, దేవుని బాధ పెడుతున్న వారిగా ఉంటూ ఉంటాము కదండి. అలా ఉండడానికి వీలేదు. లోకస్తులు జీవించినట్లుగా మనం జీవించడానికి వీలు లేదు. మనం ఒక ప్రత్యేకింపబడిన వారం కనుక ప్రతి దాంట్లో నా దేవుడు నన్ను చూస్తూ ఉన్నారు. నేను ఇదిగో ఈ పనిలో యథార్థంగా ఉండాలి, ఈ పనిలో నమ్మకమైన వాడిగా ఉండాలి, ఇదిగో ఈ స్థలంలో నేను నమ్మకమైన వాడిగా ఉండాలి, దేవునికి మహిమను తీసుకొని రావాలి, దేవునికి దేవుని విషయంలో నేను మంచి సాక్ష్యాన్ని పొందుకోవాలి. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఏ విషయంలోనైనా నమ్మకమైన వారిగా ఉన్నప్పుడే మనకు మెండైన దీవెనలు. ఆమేన్. అందరూ ఉన్నప్పుడు ఒకలాగా, ఎవరు లేనప్పుడు మరొకలాగా. ఇలాంటి జీవితాలు ప్రభు ఇష్టపడని జీవితాలు. మనుషులు మన పై రూపాన్ని చూడొచ్చు, కానీ దేవుడు మనం చేస్తున్న యావత్తును చూచే దేవుడై ఉన్నారు. అందుకే అన్ని విషయాల్లో మనం జాగ్రత్తగా ఉన్నప్పుడే మెండైన దీవెనల చేత మనము నింపబడతాము. అది చిన్న విషయమే కావచ్చు, పెద్ద విషయమే కావచ్చు, పెద్ద పనే కావచ్చు, అది ఏదైనా కానీ ప్రతి దాంట్లో నమ్మకమైన వారిగా, ఎవరు చూసినా చూడకపోయినా, ఎవరు ఉన్నా లేకపోయినా, ప్రతి దానిలో దేవుడు ఏదైతే పని చెప్పారో ఆ పని చేస్తూ మనం ముందుకు వెళ్ళినప్పుడే మనం దీవించబడతామండి. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాల సమయంలో మనం అనుకున్న ప్రతి కార్యాలు జరగాలన్నా, మనం అనుకుంటున్న ప్రతి విషయాల్లో మంచి జరగాలన్నా, మనం ఇంకనూ ముందుకు సాగాలన్నా, మనము ఆశీర్వదింపబడాలన్నా, మనం ఉన్నతమైన స్థితిలో ఉండాలన్నా దేవుని దీవెనలు మనతో ఉండాలి. దానికంటే మన జీవితాల్లో దేవుడు ఇంకా మనం ఎలాంటి వారిగా కోరుకుంటున్నారంటే నమ్మకమైన వారిగా. అప్పుడే మనకు ఆశీర్వాదాలు ఉత్తికే రావు కదా. దేవుని ఆశీర్వాదాలు మనతో ఉండాలి అంటే నమ్మకమైన వారిగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాల సమయంలో
ఎలాంటి పరిస్థితిలో ఉన్నా, మీ ఉద్యోగాలలో కావచ్చు, లేకపోతే మీరు వెళ్తున్న మార్గాల్లో కావచ్చు, మీరు మరి ఒక బిజినెస్ చేస్తున్నారు అనుకుంటా, దాంట్లో నమ్మకమైన వారిగా ఉండండి. ఇంటిలో భార్యకి నమ్మకమైన వారిగా ఉండండి, భర్తకు నమ్మకమైన వారిగా ఉండండి, పిల్లలకి నమ్మకమైన వారిగా ఉండండి. ప్రతి దాంట్లో భార్య ముందు ఒకలాగా, భార్య లేనప్పుడు ఒకలాగా, భర్త ఉన్నప్పుడు ఒకలాగా, భర్త లేనప్పుడు ఒకలాగా, ఇలాంటి జీవితాలు, యథార్థత లేని జీవితాలు, నమ్మకము లేని జీవితాలు, అలా ఉన్నప్పుడు మనము దీవించబడలేం, ఆశీర్వదించబడలేం. అలాంటి వారిగా కాకుండా నమ్మకమైన వారిగా మన జీవితాలతో మనం ముందుకు సాగుతాం కాక, అప్పుడే ప్రతి విషయంలో ఏది కొదవు ఉన్నా, ఏది కొరకగా ఉన్నా, ప్రతి విషయంలో ప్రతీది కూడా మనం పొందుకోగలుగుతాం. సమస్తము కూడా సమకూర్చబడతాయి మన జీవితంలో. ధైర్యంగా ఉండండి, భయపడకండి, దిగులుగా ఉండకండి. ప్రభు గొప్ప కార్యాలు చేయబోతూ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ. ఈ ఉదయకాల సమయంలో అందరం కలిసి ప్రార్థిద్దాం. దేవ, ప్రతి దాంట్లో నమ్మకమైన వారిగా మేము ఉండాలి, ప్రతి విషయంలో యథార్థంగా మేము జీవించాలి. మా మాటల్లో ఏ పొరపాటు ఉండద్దు, మా చేతల్లో ఏ పొరపాటు ఉండద్దు, మా జీవితాల్లో ఏ పొరపాటు ఉండద్దయ్యా. నీకు మహిమకరమైన జీవితాన్ని మేము జీవించాలని ప్రార్థన పూర్వకంగా ముందుకు సాగుదాం. ప్రార్థిద్దాం. ప్రార్థన. అద్భుతమైన తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మీ బలమైన మాటల ద్వారా ఎంతగానో బలపరచబడుతున్నామయ్యా. ప్రత్యేకింపబడిన నీ మాటల ద్వారా మేము బ్లెస్ అవ్వడం మేము చూస్తూ ఉన్నాం. ప్రతిరోజు ఈ ఉదయకాల సమయంలో కూడా మీ బలమైన మాటల ద్వారా ప్రతి ఒక్కరు బలపరచబడదురుగాక, నమ్మకమైన వారిగా అయ్యా ముందుకు సాగుదురుగాక. అన్ని విషయాల్లో అందరి ముందు అందరూ ప్రభా చూస్తున్నప్పుడు ఒకలాగా, లేనప్పుడు ఒకలాగా కాదయ్యా. ప్రతి దాంట్లో యథార్థత కలిగిన జీవితాలతో, మంచి ప్రవర్తనతో నమ్మకమైన వారిగా ముందుకు సాగుట కృప చూపించండి, ఆశీర్వదించండి, కృపచేత నింపండి. ప్రతి కొరత, ప్రతి కష్టం, ప్రతి ఇబ్బంది, ప్రతి నష్టాన్ని మీరు తొలగించండి, గొప్ప వారిగా చేయండి. ఈ ఉదయకాల సమయం మా ప్రియులందరినీ జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాం. ప్రత్యేకంగా ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది తన అనారోగ్యంతో ఉన్నారు, మంచి ఆరోగ్యం, క్షేమం కలుగును గాక, నెమ్మది, సమాధానం, సంతోషం కలుగును గాక. బ్లెస్ చేస్తూ ప్రతి ఒక్కరిని దీవించమని, బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకున్న వారందరి పట్ల మీ దయను, మీ కృపను, మీ కనికరాన్ని మెండుగా కుమ్మరించమని యేసు నామములో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ఆమేన్.